తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. నేను ఇప్పుడే ఒక టైటిల్ చూసా, తర్వాత కొంచెం రీసెర్చ్ నా తరపున నేను చేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదామని ఫిక్స్ అయిపోయా. మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై తమన్నా పోటీ. తమన్నా అంటే హీరోయిన్ కాదు, తమన్నా సింహాద్రి. ఆవిడ ఆల్రెడీ ఇంతకు ముందు మంగళగిరిలో లోకేష్ మీద ఒకసారి పోటీ, అవును 2019లో పోటీ చేసి కెమెరా గుర్తు మీద పోటీ చేసి ఆవిడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ జాబితాలో కూడా కెమెరా గుర్తు మీద పోటీ చేసింది. థర్డ్ జెండర్ అనే ఉంటుంది. తర్వాత వచ్చి 45 ఓట్లు మాత్రమే వచ్చినాయి, కేవలం 45 ఓట్లు. అంటే ఇక్కడ శ్రీరెడ్డితో కలిసి ఈ సింహాద్రి తమన్నా పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లేటటువంటి ఒక కార్యక్రమం మీకు జరిగింది. అది మీకు గుర్తుండే ఉంటుంది అందరికి, సోషల్ మీడియాలో అందరికి తెలుసు, ఫాలో అయ్యే వాళ్ళందరికీ. ఆ తర్వాత ఏం చేసిందంటే శ్రీరెడ్డి చేత ఎవరు ఇట్లాంటి ఈ కార్యక్రమం చేయించారు, శ్రీరెడ్డి ఆ విధంగా విమర్శించడానికి కారకులు ఎవరు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా సింహాద్రి తమన్నా ఆ రోజు సాయంత్రమో ఆ రోజు రాత్రి వెనువెంటనే మీడియా ముందుకు వచ్చి ఆడియో తర్వాత వీడియో కూడా తను బయటపెట్టిన తర్వాత మాది అవనిగడ్డ, నాకు పౌరుషం ఎక్కువ, మాది సింహాద్రి కుటుంబం, ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఏమైందంటే తమన్నా నారా లోకేష్ గారి మీద పోటీ చేయడానికి వెళ్ళి మంగళగిరిలో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యానాలు ఒకసారి మనం చూస్తే ఏమవుతుందంటే, ఈ వరుసగా వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టడానికి నేను వచ్చాను, వారసులు పోటీ చేసేటటువంటి ఈ అంశం ఏదైతే ఉందో దీనికి నేను వ్యతిరేకని, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆవిడ ఏకరువు పెట్టిన తర్వాత జనసేనలో వీరు చేరారు. జనసేనలో చేరి పవన్ కళ్యాణ్ గారిని తర్వాత 2019 ఎన్నికల క్రితమే ఆవిడ జనసేనలో చేరారు. జనసేనలో చేరి మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశం నాకు ఇవ్వమని ఆవిడ జనసేన అధినాయకత్వాన్ని కోరటం, అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కలిసేటటువంటి అవకాశం కూడా సింహాద్రి తమన్నాకు రాకపోవడంతో ఆవిడ స్వతంత్ర అభ్యర్థిగా వచ్చారు. సిపిఐ కేటాయించాము ఈ స్థానం అని చెప్పారు, మంగళగిరి స్థానం సిపిఐ కేటాయించాము. ఆ కోపంతో అప్పుడు పార్టీని వీడారు ఆవిడ, జనసేనని వీడి అలిగి అసలు అధ్యక్షుడిని కూడా కలిసేటటువంటి అవకాశం నాకు కల్పించలేదు, ఇది ఒక పార్టీ అని చెప్పి విమర్శించి వెలుపలికి వచ్చి ఆవిడ లోకేష్ గారి మీద పోటీ చేయటం, ఆవిడ 45 ఓట్లు కెమెరా గుర్తు రావటం, ఇవన్నీ రాజకీయాలను దగ్గరగా చూసినటువంటి వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా భారత యువజన పార్టీ ఉంది, ఇది బోడే రామచంద్ర యాదవ్ గారిని, వారి పార్టీ ద్వారా ఇప్పుడు అక్కడ వారు పోటీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో వారిని అభ్యర్థిగా ప్రకటించారు రామచంద్ర యాదవ్ గారు. ఈ రామచంద్ర యాదవ్ గారు 2019లో జనసేన అభ్యర్థిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 16,000 ఓట్లు వచ్చినాయి వీరికి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పోటీ చేసి వీరు ఓడిపోయారు. ఆ మరుసటి రోజు నుంచి కూడా జనసేన కార్యకలాపాల్లో కానీ జనసేనతో ఎటువంటి అనుబంధం కానీ రామచంద్ర యాదవ్ గారికి లేదు. ఆ తర్వాత వెనుకబడిన తరగతుల యొక్క, మరీ ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం యొక్క పాత్ర ప్రాధాన్యత గురించి ఆయన విశేషంగా కృషి చేస్తూ వచ్చారు. ఆ దిశగా రామ్దేవ్ బాబా గారు యాదవ సామాజిక వర్గం, దాంతో రామచంద్ర యాదవ్ మీద ఎప్పుడు ఏ రాజకీయపరమైనటువంటి దాడి ఒకసారి చాలా గట్టిగా జరిగినటువంటి నేపథ్యంలో రామ్దేవ్ బాబా గారు కూడా పుంగనూరు నియోజకవర్గానికి వచ్చి వారికి మద్దతు తెలిపినటువంటి నేపథ్యం ఇక్కడ ఉంది. తర్వాత ఏంటంటే రామచంద్ర యాదవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇదిగో ఒక పార్టీ ద్వారా నేను ప్రయాణం చేస్తున్నా, ఈ పార్టీ ద్వారా చాలా మందికి నేను అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను, ఎక్కువ మంది వెనుకబడిన తరగతులకు అవకాశం ఇస్తాను, అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇస్తాను, సముచిత ప్రాధాన్యత ఇస్తానని చెప్పి వారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చారు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో దాదాపు 50 నియోజకవర్గాల్లో పోటీ చేశారు వాళ్ళు. సో పార్టీ ఏంటి శ్రీకాంత్? భారత చైతన్య యువజన పార్టీ, దాని పేరు భారత చైతన్య యువజన పార్టీ, బీసీవై పార్టీ. ఆ పార్టీ ద్వారా ఇప్పుడు సింహాద్రి తమన్నా పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పిఠాపురం వారు ఎందుకు వెళుతున్నారంటే, మరొక మారు రామచంద్ర యాదవ్ గారు సింహాద్రి తమన్నా గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అదిగో ఇటువంటి వ్యక్తి మీద పోటీ చేసేటటువంటి అవకాశం, వారి పార్టీలో వారిని నాకు కలిసే అవకాశం లేదు, వారి మీద ఇదిగో ఇప్పుడు నేను పోటీ చేస్తున్నానని చెప్పి అక్కడికి వెళుతున్నారు. ఇప్పుడు అక్కడ ఎంత సంచలనం సృష్టించాలో అంత సంచలనం సృష్టిస్తారు. ఇక్కడ ఏంటంటే ఒకవైపు జేడీ లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా వారు కూడా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అభ్యర్థులను ప్రకటిస్తున్నటువంటి వివరాలు కానివ్వండి, లేకపోతే విశేషాలు కానివ్వండి, ఏవి కూడా సంచలనం సృష్టించలేదు, ఏవి కూడా మనకు ఒక ఆసక్తిని రేకెత్తించడం లేదు. కొంతవరకు కాంగ్రెస్ నయం, ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేస్తున్నారు.
ఇట్లాంటివి ఎందుకంటే చీరాల నియోజకవర్గంలో అతిపెద్ద ప్రయోగం ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేయడం. ఎందుకంటే ఒకవైపు కర్ణం వెంకటేష్ కమ సామాజిక వర్గం, మరొకవైపు మాలకొండ యాదవ్ తెలుగుదేశం యాదవ్ సామాజిక వర్గం. అంత క్రితం 2 పర్యాయాలు అక్కడ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా చేసిన ఆమంచి కృష్ణమోహన్ గారు వైకాపాతో నాకు గ్యాప్ ఏం లేదు, కానీ నేను వైకాపాని వీడి కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తున్నా అంటున్నారు. అంటే గుర్తు తొందరగా ప్రజల్లోకి, చిహ్నం తొందరగా ప్రజల్లోకి చేరువవుతుంది. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగానో లేకపోతే అంత క్రితం పోటీ చేసినట్టు నవోదయం పార్టీ ద్వారానో పోటీ చేశారనుకోండి, చిహ్నం ఓటర్లకు అర్థమయ్యే లోపు ఎన్నికలు అయిపోతాయి, సమయం లేదు, తక్కువ ఉంది. హస్తం అనుకోండి, తొందరగా హస్తం గుర్తుకే మీ ఓటుని నేను తిరగొచ్చు. సరే, కాసేపు ఆ సంగతిని పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ నాకు సింహాద్రి తమన్నా పోటీ పిఠాపురం చూసిన తర్వాత నాకు ఎడమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి రాక్షసుడి నవల గుర్తొచ్చింది. ఆ రాక్షసుడి నవలలో అదే అక్కడికే వస్తున్నా, 4 ఇంట్రెస్ట్ వస్తుంది. మీరేమో దేనికి కనెక్ట్ చేశారు. 4 పుస్తకాలు చదువుకున్న వాళ్ళం కాబట్టి తెలియజెప్పాలనిపిస్తుంది. చదివిస్తే ఉన్నమతి పోయిందని, చదువుకోవడం వల్ల ఉన్నమతి పోయింది నాకు. అందుకని ఇట్లాంటివి ఏవో సంబంధం లేని, ఏమంటారు, బోడిగుండికి మోకాలికి ముడి పెడతారు ఏంటని మీరు అడగొచ్చు. అట్లా ఉంటాయి నేను మాట్లాడే మాటలు. రాక్షసుడి నవల నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే చాలా అద్భుతమైన నవల. ఎడమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన నవలల్లో టాప్ 10లో ఉంటుంది. నవలలో ఎట్లాగైతే హీరోకి పేరు ఉండదో సినిమాలో కూడా చిరంజీవి గారికి పేరు ఉండదు. సరే, సినిమాలో క్లైమాక్స్ వేరు, నవలలో క్లైమాక్స్ ఏంటంటే థర్డ్ జెండర్ ఎవరైతే ఉన్నారో హిజ్రా భారతదేశ ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతుంది. ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి విజయం సాధించి ప్రధానమంత్రి అయ్యి ఈ భారతదేశానికి ఒక థర్డ్ జెండర్ పర్సన్ ప్రధానమంత్రి అవ్వచ్చు. అటువంటి పరిస్థితుల్లో భారతదేశ రాజకీయాలు ఉన్నాయి అని నిరూపిస్తుంది. అది పరాకాష్ఠ అన్నమాట క్లైమాక్స్. అట్లాంటిది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సింహాద్రి తమన్నా పోటీ పడుతుంటే ఎప్పుడో 40-45 ఏళ్ల క్రితం రాసినటువంటి నవల, 42-43 సంవత్సరాల క్రితం వీరేంద్రనాథ్ గారు రాసిన నవలలో భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యేటటువంటి ఒక ఊహ రచయితకి రావటం, ఆ ఊహ నిజమవుతుంది అని ఆయన చెప్పడం, అవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే చట్టసభల్లోకి థర్డ్ జెండర్ పర్సనాలిటీస్ అడుగుపెట్టినటువంటి సందర్భాలు భారతదేశ రాజకీయాల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏంటంటే వారి రాకని, సింహాద్రి తమన్నా క్రియాశీలకంగా వారు రాజకీయాలకు రావాలనుకుంటున్నటువంటి రాకని మనం ఎవరూ వ్యతిరేకించేటటువంటి అంశం కాదు అది. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. వారు ఏ విధంగా అయినా కూడా, వారు ఏ పార్టీ ద్వారాల గుండా అయినా క్రియాశీలక రాజకీయాలకు రావచ్చు. ప్రజలు వారిని ఏ విధంగా ఆమోదిస్తారు, ప్రజలు మార్పును కోరుకుంటే ఏ విధంగా స్వాగతిస్తారు అన్నది తర్వాత సంగతి. ఇప్పుడు అక్కడ విచిత్రంగా ఉంది, అక్కడ పరిస్థితి పిఠాపురంలో రసవత్రంగా ఉంది రాజకీయం. ఇంతకు ముందు కూడా అనుకున్నాం కాన్సన్ట్రేషన్ అక్కడే పెట్టారా అన్నట్టు. వైకాపా మొత్తం ఫోకస్ అంతా అక్కడే పెట్టినప్పటికీ ఏంటంటే పెండెం దొరబాబు గారు కలిసి రావట్లేదని వంగాగీత గారి వర్గీయులు ఆరోపిస్తున్నారు. వంగాగీత గారి వర్గీయులు 100 మంది ఆవిడతో తిరుగుతుంటే వారికి సరైనటువంటి భోజన వసతి వగైరాలు కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి పెండెం దొరబాబు గారు కల్పించడం లేదు. పైగా పెండెం దొరబాబు గారు అనుచరులు చాలా మంది జనసేనలో చేరారు. జనసేనకు విజయావకాశాలు అక్కడ పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరుగుతున్న నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు భారత చైతన్య యువజన పార్టీ ఇక్కడ సింహాద్రి తమన్నాని రంగంలోకి దించి వెళ్ళిన రోజు నుంచి ఎవరి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందో సింహాద్రి తమన్నా మనం ఆసక్తిగా ఎదురు చూడాలి. ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ గారి మీద సింహాద్రి తమన్నాని పోటీకి రామచంద్ర యాదవ్ గారు నిలపడానికి రామచంద్ర యాదవ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య అసలు ఎంత వైరుధ్యం ఏర్పడి ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి యొక్క వైఖరితోనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రవర్తనతోనో రామచంద్ర యాదవ్ గారికి ఎంతగా విసిగి వేసారిపోయి జరగరానటువంటి వైరం మీద జరిగితే గానీ ఇటువంటి నిర్ణయం రామచంద్ర యాదవ్ గారు తీసుకోరని నేను అనుకుంటున్నాను. వారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు ఇంకా ఎక్కడ పోటీ చేస్తారనే కంటే కూడా ఇక్కడ చేస్తారు, పోటీ చేయిస్తున్నారు, బానే ఉంది. ఆయన చేస్తారు. తరపున ఎలాంటి సపోర్ట్ ఇస్తారు ఎవరికి? ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ గారు సింహాద్రి తమన్నా గారికి అన్ని రకాల వనరులు వసతులు అన్ని సమకూరుస్తారు. మంగళగిరిలో లాగా ఉండదు పరిస్థితి, ఇక్కడ కొంత భిన్నంగా ఉంటుంది పరిస్థితి. అంటే చేంజ్ అనేది అప్పుడు స్వతంత్ర అభ్యర్థి కదా, ఒక పార్టీ కానీ అప్పుడు ఒక స్వతంత్ర అభ్యర్థిగా వెళ్ళింది. నాకు అనిపించింది 45 ఓట్లు చూసిన తర్వాత థర్డ్ జెండర్ వాళ్ళు 45 మంది మాత్రమే ఉన్నారా మంగళగిరి నియోజకవర్గంలో? చాలా మంది ఉంటారు. ఏ నియోజకవర్గంలో అయినా దాదాపు ఒక పేట లాగో లేకపోతే ఒక వీధి లాగో మనకు ట్రాన్స్జెండర్స్ కనిపిస్తారు, థర్డ్ జెండర్ వాళ్ళు కనిపిస్తారు మనకు. వాళ్ళ యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళకి వాళ్ళు కొన్ని శుభకార్యాలు చేసుకుంటారు, వాళ్ళు కొన్ని వేడుకలు చేసుకుంటారు, అవన్నీ కూడా చాలా సంఘటితంగా చేసుకుంటారు, చాలా సంఘటితంగా ఉంటారు. అట్లాగే వాళ్ళు ఎవరైనా, మౌనిక విషయం మీకు తెలుసో తెలియదు, వాళ్ళు ఎవరైనా మరణించినా కూడా వారి యొక్క అంత్యక్రియలు అత్యంత రహస్యంగా జరుగుతాయి. దాదాపు రాత్రి 1 గంట తర్వాత కానీ భౌతిక కాయని వాళ్ళు తీసుకుని వెళ్ళారు. మొత్తం ఆ పల్లె కావచ్చు, ఆ పట్టణం కావచ్చు,
మొత్తం నిద్రావస్థలోకి జారుకొని అసలు మనిషి జాడే లేదన్నటువంటి పరిస్థితిలో తీసుకెళ్తారనమాట. వాళ్ళు తీసుకెళ్ళి అప్పుడు వాళ్ళు చేస్తారు అంత్యక్రియలన్నీ అర్ధరాత్రి దాటిన తర్వాత జరుగుతాయి. అటువంటి ఒక సంప్రదాయం ఉంది వాళ్ళల్లో. వాళ్ళకంటూ సమ్ ట్రెడిషన్స్ ఉన్నాయి, కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. వాళ్ళ గురించి చర్చ జరగాలి, వాళ్ళ గురించి మరింత అధ్యయనం జరగాలి. వాళ్ళ యొక్క సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా మరింత విస్తృతమైన అధ్యయనం జరగాలి. అయితే ఇప్పుడు ఇక్కడ రామచంద్ర యాదవ్ గారు సింహాద్రి తమన్నా గారిని సపోర్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం కామెంట్స్ రాబోతున్నాయి, అసలు ఏ పాయింట్ లో రివర్స్ అటాక్ చేయబోతున్నది రాజకీయ వర్గాల్లో మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విశ్లేషకులు. మొత్తానికి పోటీ అని తెలిసింది కానీ బట్ ఇంతకు ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుందనే చిన్న పాయింట్స్ అయితే కనెక్ట్ చేశారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి సింహాద్రి తమన్నా వర్సెస్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన డైలాగ్స్ లేకపోతే ఆ వార్ కి సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.